పుష్ప రివ్యూ ఫస్ట్ ఓవరాల్గా చెప్పేస్తున్నా, సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఫస్ట్ డే ఈజీగా 250 crores అయితే క్రాస్ అవుతాయి, నో డౌట్. ఇందులో అల్లు అర్జున్ కున్న క్రేజ్ ప్లస్ ఈ సినిమా చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మొన్నటి వరకు ప్రభాస్ ని బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అన్నారు, కానీ ఇప్పుడు కథ వేరు. మన కంట్రీలో పై నుంచి కింద వరకు అన్ని స్టేట్స్ లో ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేది ఇప్పుడైతే అల్లు అర్జున్ కి మాత్రమే అబ్బా. నో డౌట్ అబ్బా, ఆర్గ్యుమెంట్స్ చేయడానికి కూడా లేదు. యాక్టింగ్, డాన్స్ అన్నిట్లో పర్ఫెక్ట్. చెప్తున్నా కదా, ఈజీగా 1500 crores అయితే దాటుతుందబ్బా. సింపుల్ అబ్బా, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామన్నా కానీ ఒక పాయింట్ కూడా దొరకదు. సో వెయిటింగ్ ఏం లేదబ్బా, మంచి మాస్ ఆడియన్స్ ఉండే థియేటర్స్ ని చూసి బుక్ చేసుకోండి, ఎందుకంటే ఇది అక్కడ చూడాల్సిన సినిమానే. అరుపులు విజిల్ ఉంటేనే ఆ కిక్. యాక్టింగ్ అయితే ఎవరికి వాళ్ళు దుమ్ము దులిపేసినారు. ఎస్పెషల్లీ అల్లు అర్జున్. ఇంకొక నేషనల్ అవార్డు రెడీ చేసుకున్నా తప్పలేదు, ఇవ్వచ్చు. ఓన్లీ అల్లు అర్జునే కాదులే, రష్మిక, ఫాత్ ఫజిల్, అజయ్, రావు రమేష్, కేశవ అందరూ దుమ్ము లేపినారబ్బా. ఎందుకో సుకుమార్ అయితే నార్త్ బ్యాచ్ మీద ఫోకస్ ఎక్కువ చేసినట్టు అనిపించింది. థియేటర్లో అరుస్తే మాత్రం అల్లు అర్జున్ మాటలు అస్సలు అర్థం కావు, ఎందుకంటే పాన్ నమ్ములుతూనే ఉంటాడు. ఫస్ట్ పార్ట్లో అయితే అక్కడక్కడ నమ్ములుతాడు, మాట కూడా క్లియర్ గా ఉంటది. కానీ దీనిలో మాత్రం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నమ్ములుతూనే ఉంటాడు. ఇదే కదా నార్త్ ఆడియన్స్ కావాల్సింది. అసలు పుష్ప బన్వర్ సింగ్ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే మామూలుగా ఉండవు బా, ఫుల్ నవ్వుకోవచ్చు. నాకైతే ఇంటర్వెల్ సీన్ ఇంకా మైండ్ లో రన్ అయితేనే ఉంది. యాక్చువల్ గా ఈ సీన్ కోసం సెకండ్ టైం చూసినాం సినిమా. హైలైట్ ఏంటంటే సునీల్ తో భలే ఆడుకుంటాడు కదా, హౌలే చేసి పెట్టేస్తాడు. సునీల్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ భలే ఉంటాయి అబ్బా అప్పుడు కదా. మళ్ళీ ఇది కూడా సారీ చెప్తా అని చెప్పి నిద్రపోతాడు చూడండి, అది పీక్స్ అసలు. అందుకే ఎంతైనా సుకుమార్ రైటింగ్స్ డిఫరెంట్ అనేది. ఇంకా పుష్ప శ్రీవల్లి మధ్య కెమిస్ట్రీ అయితే మామూలుగా ఉండదు, బోల్డే. అసలు ఫీలింగ్స్ పాటలో రష్మిక ఉంటది, వైల్డ్ ఫైరే. డాన్స్ కూడా చింపి పడేసిందిలే. ఒక సీన్ లో అయితే అజయ్ ని ఆడుకుంటా చూడు, నా మగుడిని అంటావారా నా బట్ట అని చెప్పి తిట్టి పెడతాదబ్బా. చెప్తున్నా కదా, సినిమా అంతా ఎమోషన్స్ మీద రన్ అయింది. ఇదైతే హైలైట్ ఆఫ్ ద మూవీ అబ్బా, జాతర ఫైట్. అసలు ఇక్కడ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఏందో కనిపిస్తుంది. నో వన్ కెన్ మ్యాచ్ హిమ్ అబ్బా, అంతే. ఈవెన్ ఎన్టీఆర్ కూడా నార్మల్గా ఉండదు. మనం కూడా ఎలా ఫీల్ అవుతామంటే సినిమాలో కాకుండా రియల్ ఈవెంట్ చూసినట్టు ఉంటుంది. యాక్చువల్గా షూటింగ్ చేసేటప్పుడు సుకుమార్ అల్లు అర్జున్తో ఈ విధంగా అన్నాడంట, నా దగ్గర ఒక థాట్ ఉంది, నీకు నచ్చితేనే చేద్దాం లేకపోతే లేదు అని చెప్పాడంట బా. అల్లు అర్జున్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నా ఇష్టాన్ని పక్కన పెట్టి నీకు నచ్చిందే చేసేద్దాం అన్నాడంట. ఇది ఇలా ఉండాలి ఫ్లెక్సిబుల్ గా డైరెక్టర్కి. అయినా చాలా గట్స్ ఉండాలబ్బా ఇలాంటి గెటప్ వేసి ఇలాంటి రోల్ చేయాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే రియల్ లైఫ్ పాలిటిక్స్ ని సినిమాలోకి తీసుకొచ్చారని చెప్పారు, కాకపోతే నాకేమంతగా అనిపించలే. అవి ఆ సీన్స్కి తగ్గట్టే ఉన్నాయి. అవును, అన్ని పాజిటివ్సే చెప్తున్నారు, నెగిటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి, ఎందుకు లేవు. లాస్ట్ ఫైట్ బిగినింగ్ లో కొంచెం ఓవర్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బీజిఎం నాకేం పెద్దగా నచ్చలేబ్బా, అసలు లేదు చెప్పాలంటే. ఇది పెద్దగా పట్టించుకునే పాయింట్ అయితే కాదబ్బా, ఎందుకంటే మనం క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయిపోతాం. సింపుల్ గా పార్ట్ 1 తో కంపేర్ చేస్తే బీజిఎం లో ఇదైతే నిల్లబ్బా. అసలు ఫస్ట్ పార్ట్ లో ఎట్లుంటది, అల్లు అర్జున్ వస్తుంటే ఇలాంటి ఒక సిగ్నేచర్ బీజిఎం దీనిలో కూడా పెట్టింటే బాగుండేది. ఇదంతా కాదులే కానీ పాపం తమనన్నతో మ్యూజిక్ గుట్టించుకొని వద్దన్నారంట. పాపం ఇంట్లో అన్నం పెట్టింటారో లేదో మరి. ఫైట్స్ మర్చిపోయాను. యాక్చువల్గా 3 ఉన్నాయి, కాకపోతే ఫస్ట్ అయితే కన్సిడర్ చేయలేము, మిగతా 2 అయితే సూపర్ ఉంటాయి. ఇది మ్యాటర్. నేనైతే 5కి 4.5 ఇస్తా. మీ రేటింగ్ ఎంతనో కమెంట్ చేయండి.